ప్రమాదానికి గురైనప్పుడు పొరపాటున కింద పడ్డప్పుడు కాళ్ళు చేతుల్లోని ఎముకలు విరగడం ఫ్రాక్చర్లు కావటం మనకు అనుభవమే. అలాగే మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకలో కూడా ఒక్కోసారి పూసలు జాయింట్లలోని ఫ్రాక్చర్లతో పాటు రకరకాల గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పేషెంట్ని ఆసుపత్రికి తరలించడంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెన్ను గాయాలకు సత్వరమే వైద్యం అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రమాదంలో వెన్నుకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి ప్రమాదాల్లో వెన్నుకు ఎక్కువగా గాయాలవుతుంటాయి? స్పైనల్ కార్డ్ ఇంజరీ అనేది ఇట్స్ వెరీ కామన్ మనకి యాక్సిడెంట్స్లో. ఎందుకంటే పర్టికులర్లీ మనం నెక్ తీసుకుంటే ఇట్ ఈస్ అ మోస్ట్ మొబైల్ స్ట్రక్చర్. మనం ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నా, బైక్లో ట్రావెల్ చేస్తున్నా, వెనకాల నుంచి ఎవరన్నా వచ్చి ఫాస్ట్గా మనం గుద్దినప్పుడు ఫస్ట్ కదిలేది మన హెడ్ అండ్ నెక్ పార్టే. సో నెక్ ఇంజరీ అండ్ హెడ్ ఇంజరీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ హై వెలాసిటీ యాక్సిడెంట్స్. అలాగే ఇప్పుడు మన ఛాతీ భాగం తీసుకుంటే అది కంప్లీట్గా రిబ్ కేజెస్ వల్ల స్టేబుల్గా ఉంటుంది. అలాగే మన ఛాతీ కింద మళ్ళీ నడుం భాగంలో మూమెంట్ ఉంటుంది. సో ఎక్కడైతే ఒక చోట మనకి ఫ్లెక్సిబిలిటీ లేదు ఛాతీ భాగంలో, అండ్ నెక్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది, మళ్ళీ నడుంలో ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల ఆ జంక్షనల్ ఏరియాస్లో అంటే నెక్కి ఛాతీకి మధ్యలో అండ్ ఛాతీకి మళ్ళీ నడుముకి మధ్యలో కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఒక ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ విచ్ ఇస్ పర్టికులర్లీ హై వెలాసిటీ యాక్సిడెంట్ చూసాం, ఆ పేషెంట్ కానీ ఆ మనిషి కానీ స్పృహ కోల్పోవడం కానీ లేకపోతే నేల మీద పడి బ్లీడింగ్ అవడం కానీ చూస్తే మనం స్పైనల్ ఇంజరీ ఇమీడియట్గా సస్పెక్ట్ చేయాలి. అలా సస్పెక్ట్ చేసినప్పుడు మనం మెల్లిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నారు, హార్ట్ బాగానే ఉందన్నప్పుడు కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నారో లేదో చూడాలి. చూసిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చినా, స్పర్శ తగ్గినట్టు అనిపించినా వెంటనే మనం ఆ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో చాలా కేర్ తీసుకోవాలి. అంటే గబుక్కుని వెహికల్స్ నుంచి బయటికి పుల్ చేయడం అలాంటివి చేసినప్పుడు కంప్లీట్గా ఫ్రీ అయ్యాడా పేషెంట్, నెక్, హెడ్, చెస్ట్, లెగ్స్ అన్నీ కలిపి పట్టుకొని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజరీ కన్నా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంజరీ చాలా డేంజరస్. అండ్ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది చెప్తూ ఉంటారు, జరిగిన తర్వాత కొంతసేపు నాకు కాళ్ళు చేతులు ఆడినాయండి, బయటికి లాగే ప్రక్రియలో మాకు నెక్ దగ్గర దెబ్బ తగిలినట్టు అనిపించింది, తర్వాత కాళ్ళు చేతులు కదలటం మానేసినాయి అని చాలామంది మాకు చెప్తుంటారు. సో ఎప్పుడైనా మనం హై వెలాసిటీ ఇంజరీ జరిగినప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉందో లేదో చూడాలి. తెలియని పక్షంలో అది ఉందని మనం అనుకుని స్పైనల్ కార్డ్ని స్టెబిలైజ్ చేసి కాలర్ ద్వారానో ఒక లాగ్ రోల్ లాగా ఒక పేషెంట్ మొత్తాన్ని ఒక వన్ పీస్లోనే జాగ్రత్తగా కదిపి తీసుకురావాల్సి ఉంటుంది. వెన్నుకు గాయాలైనప్పుడు త్వరగా ఆసుపత్రికి తరలించాల్సిన ఆవశ్యకత ఎందుకు? యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉందని సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి అంబులెన్స్లోనో లేకపోతే సింగిల్ పొజిషన్లోనో మనం పేషెంట్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎంత ఫాస్ట్గా తీసుకెళ్లాలనేది చాలా ఇంపార్టెంటే. ఒక 8 అవర్స్ లోపల మనం తీసుకెళ్తే కొంచెం ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందని ఎవిడెన్స్ ఉంది. అలాగే మనం తీసుకెళ్లే ప్రాసెస్ కూడా చాలా స్టేబుల్గా ఉండాలి. సస్టైన్డ్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళాలి. అంత ఎమర్జెన్సీగా హై స్పీడ్స్లో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. జాగ్రత్తగా కుదుపులు ఎక్కువ లేకుండా నెక్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తే కాలర్ వేయడం, ఛాతీ భాగం సస్పెక్ట్ చేస్తే ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెడతాం, నడుము ఇంజరీ సస్పెక్ట్ చేస్తే నడుముకు బెల్ట్ వేసి కేర్ఫుల్గా స్టేబుల్గా మనకి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత మనకి మొత్తం ఎయిర్వే, బ్రీతింగ్ అన్నీ చెక్ చేసిన తర్వాత స్కాన్స్ ద్వారా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ఎంతవరకు ఇంజరీ జరిగింది, ఏ గ్రేడ్ ఆఫ్ ఇంజరీ అనేది చూసుకుని నిర్ధారణ చేసి దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వెన్నెముకకు గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఎమర్జెన్సీగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది ఎంత అవసరమో జాగ్రత్తగా తీసుకెళ్ళడం కూడా అంతే అవసరం. మనం ఎమర్జెన్సీ అని చెప్పి పేషెంట్ని గట్టిగా పట్టుకుని లాగేసి ఆటోలోనో వాటిలోనో వేసుకుని తీసుకెళ్ళడం వల్ల కొలెటరల్ డ్యామేజ్ అండ్ మేజర్ ఇంజరీస్ అవ్వే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం పేషెంట్ బ్రీత్ చేస్తున్నాడా, హార్ట్ బాగానే ఉందా, స్పృహలో ఉన్నాడో చూడాలి. అంతా బాగానే ఉంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా స్టేబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అంబులెన్స్ కానీ ప్రాపర్గా ఉండే వెహికల్లో కానీ పెట్టి తీసుకెళ్ళటమే చాలా వరకు సేఫ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ట్రాన్స్పోర్ట్ టైం పట్టినప్పుడు ఈ 45 నిమిషాల్లో కూడా ఆయనకి ఏదైనా మెడిసిన్స్ అవసరం ఉండొచ్చు, డ్రగ్స్ అవసరం ఉండొచ్చు, ఆక్సిజన్ అవసరం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనం గబాల్న వీటిల్ని మనం ఆటోలోనో ఎండులోనో పెడితే
ఈ ట్రాన్స్పోర్ట్ టైంలో మనకి ఏదన్నా అవసరం అయితే మనకు అది దొరకదు. సో ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఏమో పేషెంట్ దగ్గర కూర్చుని మనకు తెలిసినంత వరకు అసెస్ చేయాలి. అన్నీ బాగానే ఉన్నాయా, డ్రెస్సింగ్ అంతా బాగానే ఉందా, లోపల ఏదన్నా ఇంజరీస్ జరిగినాయా జస్ట్ చెక్ చేయాలి. ఆ తర్వాత మనం పేషెంట్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. అది కూడా ఒకే పీస్లో, అంటే హెడ్ నెక్ అన్నీ కలిపి పట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి. ఆ తర్వాత బాగానే బ్రీత్ చేస్తున్నాడు, మేజర్గా లేదు అనిపించినప్పుడు ఒక అంబులెన్స్కి కాల్ చేసి అది వచ్చేంతవరకు వెయిట్ చేసి మళ్ళీగా తీసుకురావడమే కరెక్ట్. వెంటనే మనం వాటర్ ఇవ్వడం కానీ, పేషెంట్ని అటు ఇటు కదపడం కానీ, ఏదైనా తినడానికి ఇవ్వడం కానీ, మనం ఒక కాళ్ళు చేపట్టుకుని ఒకళ్ళే లేపి ఆటోలో కూర్చోబెడతాం కానీ, ఇలాంటివి చేయడం వల్ల మనకి డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. సడన్గా ఎమర్జెన్సీ అయింది, పేషెంట్ అసలు స్పృహలో లేడు, మాట్లాడలేదు, బ్రతుకున్నారో లేదో కూడా తెలియదంటే దట్ ఈస్ అ సెకండ్ స్టోరీ. బట్ స్టేబుల్గా ఉన్నారని మనకు అనిపించినప్పుడు ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసి స్టేబుల్ ట్రాన్స్పోర్ట్లోనే తీసుకురావడం బెటర్. వెన్నులో గాయాలకు సర్జరీ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తుంటారు? స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో యూజువల్గా ఆపరేషన్ అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు నిర్ధారణ చేస్తామంటే దెర్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఇంజరీ. అందులో ఏషియా క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే గ్రేడ్ ఏ అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు పడిపోయి ఇంకా 0 పవర్ ఉన్నట్టు. గ్రేడ్ బి అంటే మినిమల్ పవర్ ఉన్నట్టు. గ్రేడ్ సి అంటే ఒక 50-60% డ్యామేజ్ అయింది. గ్రేడ్ డి అంటే ఆల్మోస్ట్ నార్మల్, సెన్సేషన్స్ ఒకటి కొంచెం తగ్గుతాయి. సో ఈ గ్రేడ్స్ బైగా మన పేషెంట్స్ని మనం క్లాసిఫై చేస్తాం. దాంతోపాటు అసలు మనకు సర్జికల్ ఇండికేషన్ ఏంటనేది చూస్తాం. న్యూరలాజికల్ రికవరీ కోసం సర్జరీ చేస్తున్నామా, స్పైనల్ స్టెబిలైజేషన్ కోసం సర్జరీ చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ఒక డాక్టర్ దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత అవసరమైతే ఇమీడియట్గా, అంటే ఒకవేళ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొంతవరకు పవర్ తగ్గి ఇంకా ఎక్కువ అయిపోతుంది, అంటే ఇంకా పవర్ తగ్గిపోతుంది, ఇంకా కాళ్ళల్లో నా స్పర్శ తగ్గుతుంది, ఇంజురీ పెరుగుతుంది అనిపిస్తే ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే స్టెరాయిడ్స్ ఇచ్చి ఒక 1-2 డేస్ వెయిట్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక చేస్తారు. కొంతమంది ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని చేస్తారు. దట్ డిపెండ్స్ ఆన్ ది సర్జన్స్ ఎక్స్పెక్టెన్సీ అండ్ సర్జన్ ఒక క్లినికల్ అసెస్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది స్టెరాయిడ్స్ వల్ల యూజ్ ఉందంటారు, కొంతమంది లేదంటారు. బట్ కొంత మినిమల్ మనకి ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే ఫస్ట్ 8 అవర్స్లో ఇస్తే ఒక 1 గ్రేడ్ 2 అట్లా పవర్ పెరిగే అవకాశం ఉంటుందని మనకు ప్రూఫ్ ఉంది. సో ఒకవేళ పేషెంట్ యంగ్ పేషెంట్ అయ్యి ఉండి మేజర్ కోమాబిలిటీస్ లేకపోతే ఒక ఫస్ట్ 8 అవర్స్ లోపల పేషెంట్ హాస్పిటల్కి వస్తే మనం స్టెరాయిడ్స్ ఇచ్చి వెంటనే స్టెబిలైజ్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెన్నెముక గాయాల నుంచి కోలుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? స్పైనల్ ఇంజరీస్ జరిగిన తర్వాత మనం మళ్ళీ గ్రేడింగ్ బట్టే రికవరీ ఉంటుందండి. పార్షియల్ ఇంజరీస్లో అంటే గ్రేడ్ ఏషియా బి కానీ సి కానీ కొంతవరకు ఏలో జనరల్గా రికవరీ ఉండదు. బీసీడీ గ్రేడ్స్లో ఒకవేళ ఇమీడియట్గా మనం సర్జరీ చేసి స్టెబిలైజ్ చేసి స్పైనల్ రీహాబ్ బాగా ఫిజియోథెరపీ మంచిగా చేసుకుంటే 50-60% పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. 90% ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అంటే మనకు ప్రీ సర్జికల్ పవర్లో ఆల్మోస్ట్ గ్రేడ్ 4+ వరకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అన్లెస్ అది గ్రేడ్ ఏ అయి ఉండి స్పైనల్ కార్డ్లో ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసి స్పైనల్ కార్డ్లో ఎడీమా ఫామ్ అయ్యి మనకి కంప్లీట్ ఇంజరీ అయినా ట్రాన్సాక్షన్ అయితే తప్ప యూజువల్గా పార్షియల్ ఇంజరీస్లో రికవరీ ప్యాటర్న్స్ అనేది ఫిజియోథెరపీతో బాగానే ఉంటాయి. వెన్నుకు గాయాలు అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్ మనకి మోస్ట్ ఆఫ్ ది టైం ప్రివెంట్ చేయడమే కరెక్ట్. మన పోలీస్ వాళ్ళు, మన గవర్నమెంట్ మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సేఫ్ డిస్టెన్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ జరగకుండా ఉండాలంటే మనం అవతల వెహికల్కి మన వెహికల్కి ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే మన వెనకాల వచ్చే వాళ్ళు కూడా ఎంతవరకు దగ్గరకు వస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మిర్రర్స్లో. అండ్ స్పీడ్ మనం ఎక్కువ వెళ్లకుండా ఉండి సడన్ బ్రేక్ చేయకుండా ఉంటే విప్లాష్ ఇంజరీస్ కూడా ఎక్కువ అవ్వవు. అండ్ అట్లాగే మన యూజువల్గా వెహికల్ రోల్ ఓవర్స్ అయినప్పుడు కానీ అట్లాంటి టైంలోనే స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఎక్కువ అవుతుంటాయి. హై వెలాసిటీ యాక్సిడెంట్స్ అంటే ఐదర్ మనం కానీ విక్టిమ్ కానీ లేకపోతే గుద్దిన వాళ్ళు కానీ హై వెలాసిటీలో వస్తేనే స్పైనల్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ ఎలా ప్రివెంట్ చేయగలమో అలాగే మనం స్పైనల్ ఇంజరీస్ కూడా ప్రివెంట్ చేయడానికి కాలర్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కొంచెం డిస్క్ ప్రొలాప్స్ ఉంది అట్లాంటప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు డెఫినెట్గా నడుముకు బెల్ట్ కానీ కాలర్ కానీ వాడుకొని డ్రైవ్ చేయడం బెటర్. తర్వాత విప్లాష్ ఇంజరీస్ ప్రివెంట్ చేయాలంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లోగా వెళ్ళాలి. అండ్ మనం వెనకాల నుంచి వచ్చి గుద్దే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం కూడా ఎక్కువ స్పీడ్లో, హై స్పీడ్లో 60 km/h 70 అంతకన్నా దాటి మనం హైవేస్ మీద కూడా ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్స్ కూడా ఇవి తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటే మన చేతుల్లో ఉన్న ఇంజరీస్ మన వల్ల జరిగేవి మనం ఆపొచ్చు. అందరూ అలాగే ఫాలో అయితే యూజువల్గా యాక్సిడెంట్స్ తగ్గుతాయి, అలాగే స్పైనల్ ఇంజరీ లెవెల్స్ కూడా తగ్గుతాయండి.
ప్రమాదాల్లో వెన్నుకు గాయాలు అయినప్పుడు వాటికి సత్వరమే చికిత్స చేయటం చాలా కీలకం. ఆలస్యం అవుతున్న కొద్దీ సమస్యల ముప్పు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. వెన్ను సర్జరీల్లో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. సకాలంలో సత్వరమే చికిత్స చేయటం ద్వారా వెన్నులో గాయాల నుంచి త్వరగా కోలుకోవచ్చు.